మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయ కలశుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సకమా దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సకమా దేవుని ప్రజలారా, మన ఐశ్వర్యము కాదు, మన ధనము కాదు, మన మంచితనము కాదు, మన మంచి ఆరోగ్యము కాదు, ప్రతిరోజు మనం సజీవులకలు ఉంటున్నామంటే కేవలము దేవుని ఉచితమైన కృప చేతనే. దేవుడు ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాత్రి కాలం అంతా కూడా చీకటి తీసేసి తిరిగి ఉదయకాలంలో దేవాది దేవుడు ఆ వెలుగుని ప్రకాశించి ఆ వెలుగులో దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు బంధకంలో నుంచి మరి ఆ జైలు బంధకంలో నుండి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి 2 వచనాలు 11, 12 వచనంలో చూసినట్టయితే, కాబట్టి మున్పు శరీర విషయంలో అన్యజనులైన శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారై అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపారులు కాక పరదేశులై వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేని వారై లోకమందు దేవుడు లేడని వారై ఉండిరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈ యొక్క హృదయ కలము ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మనమందరం కూడా మరి క్రీస్తులో ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వన్ ఇన్ క్రైస్ట్, ఒకటే క్రైస్తత్వము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వన్ ఇన్ క్రైస్ట్ అనే అంశము మనం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ వాక్య భాగంలో చూసినట్టయితే మొదటగా, కాబట్టి మున్పు శరీర విషయంలో అన్యజనులై ఉండి మరి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారే అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. మరి ఆ సమయంలో దేవుని యొక్క రక్షణ లేకున్నా, మరి ఆ సమయంలో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అని మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు దేవుని బిడ్డలుగా జీవించలేకపోయినా మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, మీరును క్రీస్తు సున్నతి యందు శరీర యాచ్యలతో కూడిన స్వభావంను విస్తరించి ఆయన యందు చేతులలో చేయబడిన సున్నతి పొందితిరి. ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ కూడా తన ప్రజలుగా మనందరినీ కూడా స్వీకరించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనమందరం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో మన పాపాలు కడగబడి ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు దూరస్తులుగా ఉన్న మనందరినీ కూడా తన కృపచేత, యేసు ప్రభు కృపచేత మనమందరం కూడా ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. 12వ వచనము, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులుగా కాక పరదేశులుగా వాగ్దాన నిబంధన లేని పరజనులుగా నిరీక్షణ లేని వారై లోకమందు దేవుడు లేని వారై ఉండిడి. ఆ కాలంలో మరి దేవుని ఆ ఒక బిడ్డలుగా మరి జీవించవలసిన మనము మరి ఆ కాలము దేవుని బిడ్డలుగా మరి లోక సంబంధంగా దేవుని బిడ్డలమై ఉండి కూడా లోక సంబంధంగా జీవిస్తున్న సమయంలో, అంటే ప్రతి వారు కూడా పాపంలో జీవిస్తున్నప్పుడు, అందుకే అంటుంది కదా 3:23 రోమా పత్రిక, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘంలో దేవుని ప్రజల పరదేశులను వాగ్దాన నిబంధనం లేని పరజనులుగా నిరీక్షణ లేని వారై లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరి మీరు జ్ఞాపకము చేసుకునుడి. మనం అందరం కూడా
మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నాము. దేవుని మార్గంలో నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరు కూడా పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్న ఆ సమయాన్ని అపోస్తుడైన పౌలు తన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మరందరూ కూడా దూరస్తులుగా ఉన్న ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకునండి. యేసు ప్రభు సన్నిధిలో నుంచి మనమందరం కూడా తొలగిపోయిన వారుగా ఉన్నాము. మనం చూస్తున్నాం కదా, మనమందరం కూడా తప్పిపోయిన వారుగా, ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాడు వెళ్ళిపోతూ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అంటాడు. మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారందరూ కూడా నా నుంచి తొలగిపోయినారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి యేసు ప్రభు శిలువ మరణం గురించి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ధ్యానించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం, మనమందరం గొర్రెల త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగాను, యెహోవా మన అందరి దోషంలో అతని మీద మోపెను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన అందరి దోషంలో మోపబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం ఎలా ఉన్నాము అంటే చూసినట్టయితే మనమందరం గొర్రెల తోవ తప్పిపోతామే. కొందరు తెలియక తోవ తప్పిపోయినారు, కొందరు అన్నీ తెలిసినా కానీ కొందరు ఎలా ఉన్న మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగాను. ఇష్టమైన త్రోవ లోకానుసరంగా జీవితము, పాపంలో బ్రతుకుతూ పాపంలోనే జీవించేవారు. మరి అన్నీ తెలిసినా కానీ మరి దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన పాప భారం అంతా కూడా తన మీద వేసింటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా మన అందరి దోషంలో అతని మీద మోపెను. ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన అందరి దోషంలో మోపబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చూసినట్టయితే 13వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే, ఆయన మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రక్తము చేత మనమందరము మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. మనందరినీ కూడా యేసయ్య ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ యొక్క మాటలు వింటుండగా ఆయన మున్పు దూరస్తులుగా ఉన్న మీరు, మనమందరం కూడా దేవుని మందిరం నుంచి, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఎవరి ఇష్టానుసారిగా వాడు వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఒక దగ్గరికి చేర్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా యేసయ్య రక్తంలో మన పాపాలు క్షమించబడ్డాయి ఉన్నాయి. మనందరినీ కూడా ఏకము చేయడానికి యేసయ్య ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. యేసు ప్రభు రక్తంలో మనమందరం కూడా సమీపంగా ఉన్నాము. అందుకే దేవుని వాక్యం వచ్చేది వన్ ఇన్ క్రైస్ట్. మనమందరం కూడా ఒకే క్రైస్తత్వంలో ఉన్నాము. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తము మనమందరినీ కూడా ఏకము చేసినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. యేసు ప్రభు రక్తము ద్వారా మనమందరం కూడా సమీపంగా ఉన్నాము. మనమందరం తిరిగి యేసు రక్తంలో మన పాపాలు కడగబడి తిరిగి మనమందరం కూడా యేసు దగ్గరికి రాగలిగి ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపనే. మనమందరం కూడా దూరస్తులుగా ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనమందరం కూడా తిరిగి సమీపులుగా ఉండడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని యేసు ప్రభు మనందరినీ కూడా తన ప్రేమ చేత ఆయన రక్తపు ద్వారా మనమందరం కూడా సమీపంలో అయి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మన సమాధాన పద మన అందరి విషయంలో దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దోషంను అనగా విధి రూపంగా
అన్యజనులు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడే చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. మనకు యేసయ్యకున్న అడ్డుగోడను తొలగించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన దోషములు మన పాపములు అన్నీ కూడా ఆ కల్వరి శిలువలో కొట్టివేయబడి ఉన్నాయి. మనకు అడ్డుగా ఉన్న ఆ గోడను యేసు రక్తము చేత ఆ గోడను మరి కూల్చబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా తిరిగి దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనల్ని ఉభయులను ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. మన పాపం అనే అడ్డుగోడను యేసు రక్తం చేత కొట్టివేయబడింది. ఈరోజు మనం అందరం కూడా విడిపించబడి ఉన్నాము. మనం అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. మనకున్న అడ్డుగోడ అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి ఒక్క అడ్డంకంలో తొలగించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన మన సమాధానపతి అయి ఉండి మీకును మాకును ఉండిన దోషంను అనగా విధిరూపకమైన ఆజ్ఞల వల్ల ధర్మశాస్త్రములకు తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. యేసు ప్రభు శరీరమందు ఆ అడ్డుగోడ అనేది తొలగించబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన దోష పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. మనకున్న అడ్డంకులన్నీ కూడా యేసు రక్తంలో కొట్టివేయబడి ఉన్నాయి. ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము. మనం స్వతంత్రులమై ఉన్నాము. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి చూసినట్టయితే అడ్డుగోడని కొట్టివేయడం చేత మనం ఉభయులు ఏకమై ఇట్లు సందు చేసి ఇద్దరి తనయందు ఒకడు నూతనంగా పురుషునిగా సృష్టించెను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందునుగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనంలో చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనాలు, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుగా మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసం యొక్క మనము దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం ఎలా ఉన్నామంట, మరియు గత కాలమందు అంటే మన పితరులు కానీ మనకంటే ముందున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే చూసినట్టయితే, గత కాలమందు దేవునికి దూరస్తులుగా మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీ దుష్క్రియ వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసం యొక్క దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సిద్ధపరచెను. హల్లెలూయా. యేసు యొక్క శరీరం అంతా కూడా నలగగొట్టబడినది. యేసయ్య ఆ కల్వరి శిలువలో ఆ దున్నువాని భూమి ఎలాగైతే దున్నబడుతుందో యేసయ్య వీపు ఆ రీతిగా దున్నబడింది. ఎందుకు దున్నబడింది అంటే నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి. నిన్ను నన్ను యేసు రక్తంలో మన పాపాలన్నీ కూడా ఆ కల్వరి శిలువలో కొట్టివేయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు నువ్వు విడిపించబడి ఉన్నావు. మనందరం కూడా విడిపించబడి ఉన్నాము. యేసు రక్తంలో మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడి ఉన్నాయి. టుడే యు హ్యావ్ ఎ గ్రేట్ మెర్సీ ఆన్ యూ. ఒక గొప్ప దేవుని కృప, ఆ దేవాది దేవుని యొక్క కృపలో నీవు నేను ఉన్నాము. ఆ ప్రకాశమైన ఆ కృపలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసేటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు గత కాలము దేవునికి దూరస్తులుగా మీ దుష్క్రియ వల్ల మీ మనసులో విరోధ భాగం గలవారై ఉండి మిమ్మును నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసముగైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచరు. మనందరినీ కూడా తిరిగి దేవుడు తన కృపలో ఏకము చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం,
ఇట్లు సందు చేసి ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ మాటలు ఇట్టుట ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తన సిలువ వల్ల ఆ దోషంను సమరించి దాని ద్వారా మీరిద్దరు కూడా ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పడవాలని ఇలాగా చేసిన గనుక ఆయన మనకు సమాధానకరుడై ఉన్నాడు. హల్లెలూయా. మనందరినీ కూడా సమాధానకరుడైన దేవాది దేవుడు మనందరినీ కూడా ఏకము చేసి దేవుని కృపలో మనందరిని కూడా వర్ధిల్ల చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము మనమందరం కూడా దేవుని యొక్క కృప వల్ల ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము మనందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపంలో మరి ఆ కలువరి సిల్వలో కొట్టివేయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము నీవు నేను విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఒక పాప దోషములను కొట్టివేయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఈ హృదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండవలసిన సమయం ఇదే. మన పాప దోషములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 19వ వచనము, వారిలో కృతజ్ఞతాభివృద్ధి పుట్టించెను, దూరస్తులుగా ఉన్న సమీపులస్తులుగా ఉన్న సమాధానము చూపి నేను వారిని స్వస్థపరిచే యెహోవాను అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారికి కృతజ్ఞత బుద్ధి పుట్టించును. దూరస్తులుగా ఉన్న సమీపులుగా ఉన్న సమాధానము అని చెప్పి నేను వారిని స్వస్థపరిచి యెహోవా అను సెలవిచ్చుచున్నాడు. నేను వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిస్తున్నాడు. మనందరినీ కూడా దేవుడు తన కృపలో వర్ధిల్ల చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధానము సువార్త ప్రకటించెను. హల్లెలూయా. మనమందరికీ కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా దేవుని యొక్క సువార్త వాక్యం అనే విత్తనం అనేది ప్రకటించబడుతూనే ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సమాధాన సువార్త ప్రతి ఒక్కరికి కూడా వాక్యము అనే విత్తనము ప్రకటించబడతా ఉంది. హృదయ కాలము దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుని వాక్యం అనే విత్తనం అనేది ప్రకటించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు సువార్త నేటికి కూడా మరి 2023 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు సువార్త అనేది నేటికి కూడా ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించి ఆయన ద్వారా మనం ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు తన కృపచేత ఏకము చేసి మనందరినీ కూడా తండ్రి సన్నిధికి మనందరినీ కూడా చేర్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపమైన వారికి కూడా సమాధాన సువార్త ప్రకటించుతూ ఆయన ద్వారా మనం ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మ ద్వారా యేసు ప్రభు ఒక శరీర విషయంలో, రక్త విషయంలో కూడా మనము సమీపిస్తున్నప్పుడు మనమందరం కూడా ఏకమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బల్లలో పాలు పొందుకుంటున్నప్పుడు మనమందరం కూడా ఆ బల్లలో ప్రతి ఒక్కరం కూడా
యేసు ప్రభు ఒక శరీరమును ఆ రక్తంలో మనం తీసుకుంటున్నప్పుడు మనమందరినీ కూడా ఏకము చేసి ఉన్నాడు. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి ఒక్కరు విడుదల పొందుకున్నారు. ఒకప్పుడు మనం అందరం కూడా దూరస్తులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రేమ చేత మనం అందరం కూడా తిరిగి సమీపంలో ఉండడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. సంఘముగా, కుటుంబంగా దేవుడు మనందరినీ కూడా ఏకము చేసి ఉన్నాడు. మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన ద్వారా మన ఉదయంలోకి ఒకే ఆత్మను తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుని సన్నిధి మనమందరం కూడా చేరగలిగి ఉన్నామంటే యేసు రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగిపోయబడి ఉన్నాయి. మరొకసారి 2వ అధ్యాయము 13వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము, ఆయన మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. హల్లెలూయా. మనమందరం కూడా యేసు రక్తంలో, ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తంలో సమీపంలో ఉన్నాము. మనందరినీ తిరిగి యేసయ్య ఒక దగ్గరికి చేర్చి ఉన్నాడు. వన్ ఇన్ క్రైస్ట్. మనమందరం కూడా ఒకే క్రైస్తత్వంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనందరినీ కూడా ఒక దగ్గరికి యేసు రక్తము తీసుకొచ్చింది. మనందరి పాపంలో యేసు రక్తంలో కొట్టివేయబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయనను మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా అనుగ్రహించున్నాడు. ఈ వాక్యము మీ హృదయాలు దేవాది దేవుడు ఫలించి అభివృద్ధి చేయడు గాక. మీ హృదయాలను దేవుడు మార్చును గాక. యేసు రక్తంలో మనమందరం కూడా సమీపంలో మనమందరం కూడా ఏకమై ఉన్నాము. మనందరినీ కూడా తండ్రి యొక్క ఆత్మ దగ్గరికి మనందరినీ కూడా దేవుడు సమీపులుగా చేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకే ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మ. మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. మనందరినీ కూడా మున్పు మనమందరం కూడా దూరస్తులుగా లోకంలో లోకాశల వైపు మనం జీవిస్తుండగా, లోకం వైపు మనం జీవిస్తుండగా యేసు ప్రభు రక్తపు ద్వారా మనందరినీ కూడా తిరిగి ఏకము చేసి మనందరినీ కూడా సమీపులుగా దేవుడు చేసేటాడు. ఎట్టి మాటలను ఉదయ కాలము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని యొక్క ధనములు స్తోత్రములు నాయనా, మరొక హృదయ కాలము నాయనా ప్రభా, నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవుని లెక్కలు పెట్టిన దేవా, నీకు ధనములు స్తోత్రములు నాయనా ప్రభా. వన్ ఇన్ క్రైస్ట్, మరి ఒకటి క్రైస్తత్వము అనే అంశము ద్వారా మాతో మాట్లాడి నాయనా, మున్పు మేమందరం కూడా నీకు దూరస్తులుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా, నీ యొక్క రక్తము చేత మా అందరినీ కూడా తిరిగి సమీపులుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు స్తోత్రములనైనా. నీ ప్రేమ చేత, నీ కృప చేత మేము అందరినీ కూడా ఏకము చేసిన దేవా, నీకు వందనములు స్తోత్రములనైనా ప్రభా. వాక్యం బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి నైనా ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా, తండ్రి మా సేవకులను, మా సేవకురాలని కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క సేవకుని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఫ్రేతో మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. పరకాల్లోని ప్రార్థన మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడి నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడయుడును గాక. ఆమేన్.